హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ 'ప్రణయ సంఘర్షణ' ఎపిసోడ్ నంబర్ 96. కథను రచించిన వారు చిన్ను గారు. వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విన్ను అక్క, డాక్టర్ చెప్పింది విన్నావు కదా? నువ్వు చాలా వీక్‌గా ఉన్నావంట. ఇకపై కరెక్ట్ డైట్ ప్లాన్ చేయాలి. అప్పుడే నువ్వు హెల్తీగా ఉంటావు. భూమి నా కోసం ఎవరూ పట్టించుకోకపోయినా నువ్వు నా కోసం పట్టించుకుంటున్నావు. హ్యాపీ ఫర్ దట్. నిన్ను చూస్తుంటే నా మనసు నిండిపోతుంది. ఉఫ్! విన్ను అక్క మళ్ళీ స్టార్ట్ చేశావా? ఎందుకు నన్ను పొగడ్డం? ఆపేసి నేనెళ్ళి టాబ్లెట్స్ తీసుకొనొస్తాను అంటూ భూమి విన్నుకి టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళింది. వీవర్, ఏంటి ఆఫీస్‌కి రెడీ అవుతున్నావా? నీతో మాట్లాడాలని వచ్చాను. ఈ విశ్లేషణకి ఇంకేం పనిలేదు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అనుకుంటూ, విశ్లేషణ, నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. వీవర్, ఆ రాధమ్మ కూతురు గురించి లీడ్ దొరికింది. అదే నీతో డిస్కస్ చేద్దామని వచ్చాను అంటూ విశ్లేషణ అనేసరికి వీవర్ వెళ్ళేవాడు కాస్త అక్కడే ఆగిపోయాడు. విశ్లేషణ, ఏమంటున్నావు? రాధమ్మ ఆంటీ కూతురు గురించి నీకేం లీడ్ దొరికింది? త్వరగా చెప్పు. అదేంటో అంటూ టెన్షన్‌గా అంటాడు వీవర్. రాధమ్మ ఆంటీ ఏంటి వీవర్? నీకు రాధమ్మ ఎవరో తెలిసినట్టు బాగా పరిచయం ఉన్నట్టు పిలుస్తున్నావు? నీకు రాధమ్మ ఎవరో తెలుసా? వీవర్ తన టెన్షన్‌ని దాచేస్తూ ఏం మాట్లాడుతున్నావు? నాకెలా తెలుస్తుంది? క్యాజువల్‌గా అన్నాను. మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చాను. ఓహ్! అంతేనా? నేనింకా నీకు రాధమ్మ ఎవరో తెలిసేమో అనుకున్నాను. అవును వీవర్. నువ్వు నీ హైయర్ స్టడీస్ వైజాగ్‌లోనే కంప్లీట్ చేసావు కదా? తనను చూస్తూ అడుగుతుంది. డౌట్ లేదు. ఈ విశ్లేషణకి నా మీద డౌట్ రైజ్ అయింది. ఇప్పుడు నేను కవర్ చేయలేదంటే కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటూ, వైజాగ్‌లోనే కంప్లీట్ చేశాను. నాతో పాటు అదే ఇయర్‌లో చాలా మంది చదివారు. ఎనీ ప్రాబ్లమ్ విశ్లేషణ? నథింగ్, నథింగ్. నాట్ ఎట్ ఆల్. ప్రాబ్లమ్ నువ్వెక్కడ చదివితే నాకేంటి? నీకెవరు తెలిస్తే నాకేం ప్రాబ్లమ్? ఏదైనా టైం వస్తే అదే బయటపడుతుంది కదా! నిజాన్ని ఎక్కువ రోజులు హైడ్ చేయలేం. వాట్ వుడ్ యూ సే వీవర్? యాహ్! నిజాన్ని ఎవరు ఎక్కువ రోజులు దాచలేం. అలానే చెడు గెలుస్తున్నట్టే ఉన్న ఎప్పుడూ చెడుపై మంచి గెలుస్తుంది అంటూ వీవర్ బయటికి వెళ్ళిపోయాడు. వీవర్, నీ మీద నా డౌట్ ఈరోజు కన్ఫర్మ్ అయింది. నువ్వు నా దగ్గరేదో నిజాన్ని దాస్తున్నావు. నీకు రాధమ్మ కూతురెవరనే నిజం తెలుసు అనే నా డౌట్ క్లియర్ అయింది. నీ దగ్గర నుంచే నిజాన్ని బయటికి తీస్తాను అంటుంది విశ్లేషణ. విశ్లేషణకి నా మీద డౌట్ స్టార్ట్ అయింది. చూస్తుంటే ఎక్కువ రోజులు నిజాన్ని హోల్డ్ చేయలేం. అదే జరిగితే భూమి ప్రాణాలకి ప్రమాదం. భూమి ఏం చేసినా వెంటనే చెయ్యాలి. ముందు భూమిని వార్న్ చేయాలంటూ వెంటనే భూమికి కాల్ చేశాడు. భూమి పికప్ ది కాల్ అనేసి భూమికి కాల్ ట్రై చేస్తున్నాడు. భూమి విన్నుకి టాబ్లెట్స్ తీసుకుంటూ అప్పుడే కాల్ వచ్చేసరికి మొబైల్ చూసుకుంది. వీవర్ ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? అనేసి అనుకుంటూ లిఫ్ట్ చేసింది. వీవర్, ఏమైంది? ఈ టైంలో కాల్ చేశావ్? అంతా కుశలమే కదా? నవ్వుతూ అంటుంది భూమి. భూమి, తమరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ నేను టెన్షన్‌తో చచ్చిపోతున్నాను. హాహా! టెన్షన్ ఎందుకు దండగా? భూమి పక్కనే ఉండగా. నీకు టైం అలా నడుస్తుంది. నేనిప్పుడు చెప్పేది వింటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా! సరే. అదేంటో త్వరగా చెప్తావా? భూమి, అది ఫోన్‌లో చెప్పేది కాదు. నిన్ను నేను కలవాలి. ఇప్పుడే కలవాలి. నేనిప్పుడే మీ ఇంటికొస్తున్నా. వీవర్, నేను హాస్పిటల్‌కొచ్చాను కదా! మరి నువ్వు ఇంటికి వెళ్లి ఏం చేస్తావు? భూమి, నేనొచ్చానంటే నా చేతుల్లో చచ్చిపోతావు. హాహా! వీవర్, ఇక్కడ కాఫీ షాప్ ఉంది. నీకు అడ్రెస్ షేర్ చేస్తాను. నీకోసం సర్ప్రైజ్ అంటూ కాల్ కట్ చేసి, వీవర్‌కి అడ్రెస్ షేర్ చేయగానే సర్ప్రైజ్ కాదు, షాక్ అంటూ వీవర్ భూమి కోసం స్టార్ట్ అయ్యాడు. భూమి, ఏమైంది? నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావు? మనం ఇంకా ఇంటికి వెళ్దామా? హా అక్క, కాకపోతే ఇప్పుడు మనల్ని కలవడానికి ఒకరొస్తున్నారు. తనని కలిసి మాట్లాడి వెళ్దాం. భూమి, మనల్ని కలవడానికి వచ్చేదెవరు? హా, కాసేపట్లో వస్తే నీకే తెలుస్తుంది కదా! అంటూ విన్నుని తీసుకొని వెళ్లి వీవర్ కోసం కాఫీ షాప్‌లో వెయిట్ చేస్తుంది.
భూమి ఆ సర్ప్రైజ్ ఏంటి ఇప్పుడైనా చెప్పొచ్చు కదా! ఆహా! విన్ను అక్క చెప్పాను కదా! సర్ప్రైజ్ అనేసి అంటూ నవ్వుతుంది. కాసేపు వెయిట్ చేస్తే ఆ సర్ప్రైజ్ రివీల్ అవుతుంది కదా! ఎగ్జైట్ అవ్వకుండా వెయిట్ చెయ్యి అంటూ భూమి అంటుండగానే భూమికి వీవర్ కాల్ చేసేసరికి విన్ను అక్క 5 మినిట్స్ వెయిట్ చెయ్యి అంటూ వీవర్ కోసం బయటకొచ్చింది. భూమి నువ్వు చెప్పిన ప్లేస్‌కొచ్చాను. నువ్వెక్కడున్నావు? నీ వెనకే ఉన్నాను అంటూ భూమి మొబైల్‌లో అనేసరికి వీవర్ వెనక్కి తిరగానే భూమి తన వెనకే నవ్వుతూ ఉంది. వీవర్ కాస్త భయపడుతున్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెడుతూ వెనక్కి జరిగాడు. రాక్షసి! భయపెట్టేశావు కదా! నేనిక్కడే చచ్చిపోతుంటే నీకేం కామెడీగా ఉందా? వీవర్ జస్ట్ నిన్ను ఆట పట్టించాలని అలా చేశాలే. సర్లే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? హా! నీకు ఫ్రెండ్ అయ్యాను కదా! అంతకంటే ఇంకేముంటుంది? భూమి, ఐ థింక్ వి ఆర్ ఇన్ ట్రబుల్. ఈరోజు విశ్లేషణ నా దగ్గరకొచ్చింది. నీ చెల్లెలు నీ దగ్గరకొస్తే ఏమైంది? తను నీ చెల్లెలే కదా! తను వస్తే మనకేంటి ప్రాబ్లమ్? వీవర్ అసలు నీకు ఈ మధ్య బ్రెయిన్ కాస్త ఆఫ్ బ్రెయిన్ అయినట్టుంది. ఆ! అంటూ వీవర్ పెద్దగా అరిచేసరికి అక్కడందరూ వింతగా చూస్తున్నారు. వీవర్ ఏం చేస్తున్నావు? అందరూ మనల్ని చూస్తున్నారు. మరేం చేయను? నువ్వు నేను చెప్పేది వినడానికి రెడీగా లేవు కదా! వీవర్ సరే, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. నీకోసం సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. సర్ప్రైజ్? ఏంటా సర్ప్రైజ్? హా! తర్వాత చెప్తాలే కానీ ఫస్ట్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు వీవర్. భూమి నా చెల్లెలు విశ్లేషణకి నా మీద డౌట్ రైజ్ అయింది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు. భూమి విశ్లేషణకి నిజం తెలిసిందా? లేదంటే తెలుసుకోవాలని చేసిందా? తెలీదు. కానీ మొత్తానికి ఏదో తెలిసింది. వీవర్ తనకి తెలిసే ఛాన్స్ లేదు. కానీ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. నువ్వక్కడ చేసే హడావిడికి నీ మీద డౌట్ రైజ్ అయింది. అండ్ అదిప్పుడు జరిగిన దాన్ని బట్టి కన్ఫర్మ్ అయింది. ఇఫ్ ఐఎమ్ రైట్, తను నిన్ను ఫాలో అవుతూ నీ వెనకే వచ్చుంటుంది. భూమి, ఆర్ యూ ష్యూర్? అంటూ వీవర్ చూస్తున్నాడు. వీవర్ తనక్కడుంది అంటూ అప్పుడే వస్తున్న విశ్లేషణని చూపిస్తుంది. ఈ వీవర్ ఇక్కడికే వచ్చాడు కదా! అసలు వీవర్ ఎవరిని కలవడానికొచ్చాడు? ఇప్పుడు తెలిసిపోతుంది ఈ వీవర్ మా దగ్గర దాచిపెడుతున్న నిజమేంటో అనేసి వీవర్ కోసం వెతుకుతూ వస్తుంది. వీవర్ తను నిజం తెలుసుకోవడానికి నీతో అలా మాట్లాడింది. ఇప్పుడు నిన్ను నాతో చూసిందంటే నువ్వు నా మీద సాఫ్ట్ కార్నర్ చూపించినందుకు ఉన్న తన డౌట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత రాధమ్మ కూతురు నేనే అని నిజం తెలియడానికి ఎక్కువ టైం పట్టదు. నువ్వేమో అమెరికా కనిపెట్టిన కొలంబస్ లాగా వచ్చేశావు. భూమి ఇప్పుడు నన్ను తిట్టి యూజ్ లేదు. ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా ఎస్కేప్ అవ్వాలి? అది థింక్ చెయ్యి అంటూ వీవర్ అనగానే భూమి కూడా అదే ఆలోచిస్తూ ఉంది. భూమి నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నీకోసం నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను అంటూ విన్ను పాప అక్కడికొచ్చి వీవర్‌ని చూసేసరికి విన్ను పాప షాక్‌గా ఉండిపోయింది. విన్నుని అక్కడ చూసిన వీవర్ కూడా సేమ్ ఎక్స్‌ప్రెషన్‌తో విన్ను నువ్వు అంటూ షాక్‌గా చూస్తున్నాడు. వీవర్ ఈ కాఫీ షాప్‌కి కన్ఫర్మ్‌గా ఎవరినో కలవడానికొచ్చాడు. తనెవరిని మీట్ అవ్వాలనుకుంటున్నాడు? తనకి వాళ్ళకి ఏంటి సంబంధం తెలుసుకోవాలి అనేసి వీవర్‌ని వెతుకుతూ వస్తున్న విశ్లేషణ వీవర్‌ని అక్కడ చూసేసరికి వీవర్ ముందు ఉన్న అమ్మాయి ఎవరు? వీవర్ ఎవరిని కలవడానికొచ్చాడు? అనేసి తెలుసుకోవడానికి విశ్లేషణ డైరెక్ట్‌గా వీవర్ దగ్గరకొచ్చి వీవర్ ముందు ఉన్న అమ్మాయిని చూసింది. వీవర్ అంటూ విశ్లేషణ తనని పిలిచేసరికి వీవర్ విశ్లేషణను చూస్తూ నువ్వేంటిక్కడ? అంటాడు. హా! నా సంగతి తర్వాత నువ్వేంటిక్కడ? వీవర్ నువ్వు ఆఫీస్‌కి వెళ్తానన్నావు కదా! మరి కాఫీ షాప్‌లో ఏం చేస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరు? అనేసి తన ముందున్న అమ్మాయిని చూస్తూ అంటుంది విశ్లేషణ. విశ్లేషణ తను నా ఫ్రెండ్ వినుష్క. వినుష్క తను నా చెల్లెలు విశ్లేషణ. నేను నా ఫ్రెండ్‌ని కలవడానికొచ్చాను. నేను నా ఫ్రెండ్ కలవడం వల్ల నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ నీ ఫ్రెండ్ నేనెప్పుడూ చూడలేదు. తనతో నీకేంటి పని వీవర్? నా ఫ్రెండ్ ఎవరు? ఏం చేస్తుంటారు? ఎలా ఉంటారు? ఎక్కడెక్కడ ఉంటారు? అన్నీ రేపు లిస్ట్ ప్రిపేర్ చేసిస్తాను. ఓకే? వీవర్ అలా అనేసరికి విశ్లేషణ కాస్త కోపంగా చూసింది. వీవర్, ఐ హావ్ టు గో అంటూ విశ్లేషణ విన్నుని చూస్తూ అక్కడ్నుంచి బయటికొచ్చేసింది. వీవర్ కలవడానికొచ్చిన అమ్మాయి ఎవరు? ఎందుకు తనని కలిశాడు? తనకి వినుష్కకి ఏంటి రిలేషన్ తెలుసుకుంటాను అంటూ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశ్లేషణ. విశ్లేషణ వెళ్ళేంత వరకు అక్కడే పక్కనే ఉన్న భూమి బయటకొచ్చింది.
భూమి విశ్లేషణ రావడం, అదే టైంకి విన్ను అక్కడికి రావడం. విన్ను, వీవర్ షాక్‌లో ఉంటే, భూమి విన్నుని అక్కడే ఉండమంటూ, తను విశ్లేషణకి కనిపించకుండా వెళ్ళడం అంతా గుర్తు చేసుకుంటూ ఇద్దరి దగ్గరికి వచ్చింది భూమి. భూమి అసలిక్కడ ఏం జరుగుతుంది? అంటూ విన్ను అంటుంటే, విన్ను అక్క నేను నీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాలే. భూమి ఈ విన్ను నిన్నెప్పుడు కలిసింది? నీకిలా అవ్వడానికి తనే కారణం. అలాంటి దాన్ని ఇంకా నీ పక్కనే ఉంచుకున్నావా? వీవర్ నువ్వు కూడా తననే తప్పు పడుతున్నావా? నీకు తెలుసు కదా తనేం చేసినా? అందులో తన నిస్సహాయితే ఉంది. విన్ను నీకు కూడా ఫ్రెండే కదా! తనిప్పుడు ప్రాబ్లమ్‌లో ఉంది. అలానే వదిలేస్తామా? తనకి మనం సహాయం కావాలి వీవర్. భూమి, విన్ను విషయంలో నేను ఓ డిసిషన్‌కి రాలేను. తను తెలిసి చేసినా, తెలియక చేసినా తను చేసింది తప్పే కదా! మనల్ని మోసం చేసింది. నీ బాధకి, కన్నీళ్లకు తనే కారణం కదా! అసలు విన్ను వల్లే కదా! వీవర్ అంటూ భూమి వీవర్ చెప్పకుండా ఆపేసింది. వీవర్ నేను తప్పు చేశాను. నా తప్పుకి మిమ్మల్ని క్షమాపణ అడగడం కంటే నేనిప్పుడేం చేయలేను అంటూ విన్ను బాధగా అంటుంది. విన్ను అక్క నువ్వేం బాధపడకు. వీవర్ ఇంకా తనను బాధ పెడతావా? తను మన ఫ్రెండ్ కదా! ఫస్ట్ తనకి షేక్ హ్యాండ్ ఇవ్వంటూ వీవర్‌తో విన్నుకి షేక్ హ్యాండ్ ఇప్పిస్తుంది. వీవర్ మనం తర్వాత మాట్లాడుకుందాం. విన్ను అక్క మనం వెళ్దాం పద అంటూ భూమి విన్నుని తీసుకుని వచ్చేసింది. భూమి ఇప్పుడిప్పుడే ఆర్మన్‌తో అన్నీ మర్చిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ టైంలో విన్ను రావడం వల్ల భూమి వాళ్ళ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుందా? ఆర్మన్ సార్ మిమ్మల్ని కలవడానికి అహుల్యాల అహుల్వాలియా సన్ వీవర్ వచ్చారు. మిమ్మల్ని కలవాలంటున్నారు. మీకోసం బయట వెయిట్ చేస్తున్నారు అంటూ అప్పుడే తన క్యాబిన్‌లోకొచ్చిన విశోక్ అన్నాడు. వీవర్ ఇప్పుడు నన్నెందుకు కలవాలనుకుంటున్నాడు అనేసి ఆర్మన్ థింక్ చేస్తున్నాడు. ఆర్మన్ సార్ మీకు అర్జెంట్ వర్క్ ఉందనేసి తనను పంపించేయమంటారా? అంటే అది మీకు వీవర్‌కి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాలేదు కదా! విశోక్ నీ ఓన్ స్క్రిప్ట్ పక్కన పెట్టేసి వీవర్‌ని లోపలికి పంపించు అంటూ ఆర్మన్ అనేసరికి అసలు ఆర్మన్ సార్ ఎప్పుడు, ఎందుకు, ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడు వీవర్ సార్, ఆర్మన్ సార్ కలిస్తే ఎన్ని గొడవలొస్తాయో ఏంటో అనుకుంటూ వీవర్‌ని ఆర్మన్ రూమ్‌లోకి పంపించాడు. ఆర్మన్ రూమ్‌లోకొచ్చిన వీవర్ ఆర్మన్‌ని చూస్తూ వచ్చి తన ఎదురుగా కూర్చున్నాడు. నువ్వు నన్నెందుకు మీట్ అవ్వాలనుకుంటున్నావు వీవర్? అంటూ ఆర్మన్ వీవర్‌ని సూటిగా చూస్తూ అంటాడు. ఆర్మన్ నేనిప్పుడు నీతో గొడవ పడ్డానికి రాలేదు. నీతో మాట్లాడడానికొచ్చాను. యాక్చువల్లీ నిన్ను కలవడం కానీ, నీతో మాట్లాడడం కానీ నాకిష్టం లేదు. నువ్వీ భూమి విషయంలో చేసిందానికి ఇప్పటికీ నీ మీద నాకు కోపంగానే ఉంది. కానీ భూమి నిన్ను కావాలనుకుంటుంది. నీతోనే బ్రతకాలనుకుంటుంది. అందుకే. నీ మీద నా కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇప్పుడు నీ కోసం వచ్చాను. వీవర్, నీకు భూమి మీద ఉన్న ఎఫెక్షన్ నాకు బాగా తెలుసు. భూమి అంటే నీకు ఎంత ఇష్టం ఉందో, నాకు తన మీద అంతే ప్రేముంది. భూమి నీకు రెస్పాన్సిబిలిటీ, బట్ షీ ఈస్ ఎవ్రీథింగ్ టు మై లైఫ్. ఆర్మన్ అసలు భూమికి నువ్వంటే ప్రేమ లేకపోతే, నీతో నా డిస్కషన్ ఇలా ఉండేది కాదు. ఆర్మన్ ఆ మాటకి చిన్న స్మైల్ చూస్తూ సరే మరి ఇప్పుడేం డిస్కస్ చేద్దామనొచ్చావు? విను అంటూ వీవర్ అనేసరికి ఆర్మన్ ఫేస్ కాస్త చిరాకు పెడుతూ తన కోసం నాతో మాట్లాడేదేంటి అంటాడు. ఆర్మన్ నీ పాస్ట్‌లో విన్నుని నువ్వు లవ్ చేశావు. వెయిట్. లవ్ చేయలేదు. లవ్ చేశాను అనుకున్నాను. స్పెల్లింగ్ మిస్టేక్. ఉఫ్! వాటెవర్. విన్నుకి నీకు ఉన్న రిలేషన్ నీకు తెలుసు కదా! మరి అన్నీ తెలిసి విన్నుని నీ దగ్గర మీ ఇంట్లో ఉంచుకోవడంలో నీ ఉద్దేశమేంటి? వీవర్, యూ ఆర్ ఇన్ రాంగ్ వే. ఈ క్వెషన్ నువ్వు నన్నడగడం కాదు. నీ ఫ్రెండ్ ఉంది కదా! గుడ్‌నెస్‌కి బ్రాండ్ అంబాసిడర్. తననే అడిగితే బావుంటుంది. నాకేం సరదా కాదు విన్నుని నా దగ్గర మా ఇంట్లో ఉంచడానికి. భూమినే పట్టుపట్టి తననక్కడ ఉండేలా చేసింది. నేను చెప్పి వదిలేశాను. తన విషయంలో భూమి ఎవరు చెప్పినా వినడానికి రెడీగా లేదు. నువ్వు తన దగ్గర ట్రై చేసి, ఆ విషయం నీకు అర్థమయ్యి ఇక్కడికొచ్చావు కదా! ఆర్మన్‌కి ఇవన్నీ మాత్రం బాగా తెలుసుకుంటాడు అనేసి మనసులో అనుకుంటూ, ఆర్మన్ ఇప్పుడు అది మ్యాటర్ కాదు. నువ్వేం చేద్దామనుకుంటున్నావు? హా! ఇది మరీ బావుంది. నిన్ను నేనేం చేస్తాను? అయినా అబ్బాయిని అబ్బాయి ఏం చేసుకుంటాడు? ఆర్మన్ ఐ యామ్ సీరియస్ అబౌట్ విన్ను. నేనేమైనా జోక్స్ వేస్తున్నానా? విన్ను నా లైఫ్‌లో పాసింగ్ క్లౌడ్. తన కోసం థింక్ చేసి నా టైంని వేస్ట్ చేసుకోవడం నాకిష్టం లేదు. నా లైఫ్‌లో విన్నుకి ఎలాంటి ప్లేస్ లేదు. మా ఇంట్లో
ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, కార్, డైనింగ్ టేబుల్, బెడ్ బ్లా 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 ఎలా ఉన్నాయో తను కూడా అలానే ఉంటుంది. విన్ను విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకున్నా భూమికి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది. దట్స్ ఆల్. ఎనీథింగ్ ఎల్స్? నథింగ్. భూమికి మళ్ళీ నీ వల్ల ఏమైనా అన్యాయం జరిగిందంటే నిన్ను లైఫ్‌లో క్షమించను. ఐ విల్ సీ యువర్ ఎండ్. షీ ఈజ్ మై ఫ్రెండ్. నేనెవరు? మరి నేను నీకు ఫ్రెండ్‌నే అనే విషయం మర్చిపోయినట్టున్నావు. ఆర్మన్ అలా అంటుంటే వీవర్ ఏం ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయాడు. వీవర్, ఐఎమ్ జెలస్ అబౌట్ యూ. భూమి విషయంలో తనకి నువ్వెప్పుడూ సపోర్ట్‌గానే ఉన్నావు. ఈడియట్ అనేసి క్యూట్ స్మైల్ చేశాడు ఆర్మన్. చైతూ, నీతో మాట్లాడాలి నాన్నా. ఇప్పుడు నువ్వు, అర్పిత ఎలా ఉన్నారు? తను నీతో బానే ఉంటుందా? డాడ్, ఏం చెప్పమంటావ్? అర్పిత అసలు నాతో మాట్లాడడం లేదు. నా వైపు కూడా చూడట్లేదు. చైతూ, అందుకని అలా వదిలేస్తావా? అసలే ఇప్పుడు తనకి 7th మంత్ కదా! తనను నువ్వేగా కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సింది. ఇప్పుడు నీతో ఆ విషయం మాట్లాడడానికి నిన్ను పిలిచింది. అర్పితకు శ్రీమంతం చేయించాలి కదా! తనతో మాట్లాడి తను ఒప్పుకుంటే శర్మని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం. డాడ్, అదేదో మీరే అడగొచ్చు కదా! నాకెందుకు చెప్తున్నారు? మీరే అర్పితని అడగండి. చైతూ, అంటే అది ఇప్పుడు కోడల్ని అడిగితే ఒప్పుకుంటుందా? అప్పట్లో నేనేం చెప్తే అదే చేసేది. ఇప్పుడసలు నన్ను కేర్ చేయడమే మానేసింది. నన్ను చూస్తేనే భయపడేది. ఇప్పుడు నన్నే భయపెడుతుంది. అందుకే నిన్నే అడగమంటున్నాను. డాడ్, నాది కూడా సేమ్ సిట్యుయేషన్. నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోవట్లేదు. ఇన్‌ఫాక్ట్ మీకైనా కాసేపే. కానీ నేను 24/7 తనతోనే ఉండేది. మరి నా సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. అర్పిత పూర్తిగా చేంజ్ అయింది. అర్పిత అప్పుడే కిందకొస్తూ హాల్లోనే ఉన్న బలరాం చేతుని చూస్తూ, హాహా! ఏమైంది? 2 ఇడియట్స్ ఒకే చోట మీటింగ్ పెట్టుకున్నారు. అర్పిత, డోంట్ యూ హావ్ సెన్స్? అంటూ చైతు అనేంతలోనే, చైతు, యూ కామ్ డౌన్ అంటే, అమ్మా అది మరి నీ మావయ్యని, భర్తని పట్టుకుని అలా అనడం ఏం బాలేదు కదా! వాల్యూస్ తెలియని మావయ్య, ధైర్యం లేని భర్త. ఈ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడమే చాలా ఎక్కువ. సరే ఏంటి? ఇద్దరు మీటింగ్ పెట్టారు. అర్పిత, నువ్వీ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలేం చేస్తున్నావు? నీకు ఆస్తి ఉంటే భర్త మీద, మొగుడు మీద మర్యాద లేకుండా ప్రవర్తిస్తావా? అంటూ ప్రపూర్ణ కోపంగా అంటుంది. పూర్ణ, ఏం మాట్లాడుతున్నావు? కోడలతో అలా మాట్లాడడం ఏం బాలేదు. అయినా నన్ననేదెవరు? నా కోడలే కదా! కోడలంటే ఎవరు? కూతురుతో సమానం కదా! నా కోడలు నన్ను ఏమైనా అనే హక్కుంది. అర్పిత, అంటే అది ఇప్పుడు నీకు 7th మంత్ కదా! అందుకే నీకు శ్రీమంతం చేయాలనుకుంటున్నా. మావయ్య, శ్రీమంతానికి చేయడానికి నేను ఒప్పుకుంటాను. మరి శ్రీమంతం చేయించుకోవడానికి మీ అబ్బాయి ఒప్పుకున్నాడా? అర్పిత, ఆర్ యూ మ్యాడ్? శ్రీమంతం లేడీస్‌కి చేసేది. నాకెందుకు చేస్తారు? కాస్త కోపంగా అంటాడు చైతు. చైతు, యూ కామ్ డౌన్. అర్పిత, నువ్వేమంటున్నా కూడా మేమేం అనట్లేదని నీకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నా కొడుక్కి శ్రీమంతం చేయమంటావా? వాడు మగాడు. మావయ్య, తనను నమ్మిన అమ్మాయి కోసం ఏమైనా చేసేవాడు, ఎంతవరకైనా వెళ్ళేవాడు వాడు మగాడు. అంతేకాని తండ్రికి భయపడి తన బిడ్డకి తనే తండ్రి అని చెప్పుకోలేని నీ కొడుకుని మగాడు అంటారా? అలాంటి వాణ్ణి ఇంతకంటే ఏమనాలి? అర్పిత, నువ్వు నీ హద్దులు దాటుతున్నావు. అత్తయ్య, నేను నా హద్దుల్లోనే ఉన్నాను కదా! నేనేం ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు కదా! మీ కొడుకులాగా అంటూ చైతు వైపు ఓ లుక్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేసింది. ఏవండి, ఆ అగ్నిహోత్ర ఫ్యామిలీకి భయపడి అర్పిత ఏం చెప్తే అది చేస్తున్నారు. ఈరోజు చూశారు కదా! అందరి ముందు తన భర్తను ఇన్సల్ట్ చేసింది. ఇది మన కొడుకుతో కాపురం చేసే రకం కాదు. దీనికి చైతుతో డైవర్స్ ఇప్పించేసి మన చైతుకి మరో పెళ్లి చేద్దాం. ప్రపూర్ణ పిచ్చి మాటలు మాట్లాడకు. అర్పితకు డైవర్స్ ఇస్తే మనకే లాస్, తెలుసు కదా! బిజినెస్‌లో లాస్ వచ్చి మన ప్రాపర్టీ పోయే సిట్యుయేషన్‌లో ఆర్మన్ హెల్ప్ చేశాడు. ఈరోజు మనం ఇలా ఉండడానికి రీజన్ ఆర్మన్. ఇప్పుడు మనం అర్పితను కాదు అంటే మనం కేర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్. డౌట్ లేదు. పైగా ఆర్మన్‌కి అర్పిత అంటే ఎంతో ఇష్టం. తెలుసు కదా! తనకి మన వల్ల చిన్న అన్యాయం జరిగినా మన అంతు చూసే వరకు వదిలిపెట్టడు.
అర్పిత ఇప్పుడు ఏమన్నా, ఏం చేసినా కూడా మనం వేరు చేయక తప్పదు. తనకి డెలివరీ అయ్యే వరకు తను మనల్ని ఏమన్నా, ఏం చేసినా కూడా తప్పదు. డాడ్ నా వల్ల కాదు. అర్పితని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. కానీ అది ట్రీట్ చేసేది చూస్తుంటే అది అంటేనే ప్రేమ చచ్చిపోయింది. తనతో నేను పడలేను. నేనే తనకి డివోర్స్ ఇచ్చేస్తాను. చైతు నీకు ఆల్రెడీ చెప్పాను కదా! డెలివరీ అయ్యే వరకు తప్పదు నాన్న. ఆ తర్వాత అర్పిత పొగరు నేను దించుతాను కదా! జస్ట్ 3 మంత్స్ ఓపిక పట్టు. ఆ తర్వాత అదే నీ కాళ్ళ మీద పడుతుంది. పడేలా చేస్తాను. నేను చేస్తాను కదా! విన్ను అక్క ఏమైంది? హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. అలా డల్‌గా ఉన్నావు. భూమి వీవర్ నీ కాంటాక్ట్‌లోనే ఉన్నాడా? మరి నువ్వెప్పుడు నాతో వీవర్ గురించి చెప్పనే లేదు? అలా ఏం లేదక్కా. జస్ట్ నీకు వీవర్ గురించి చెప్పే టైం అసలు రాలేదు. అంతేకాని నీకు చెప్పకూడదనే లేదు. ఇప్పుడేమైందక్కా? వీవర్ నిన్నేమన్నా అన్నాడా? భూమి అలా ఏం లేదు. వీవర్ నన్నేమనలేదు. కానీ వీవర్ కూడా నా మీద కోపంగా ఉన్నాడు కదా! అసలు దీనంతటికీ నేనే కారణం. ఆర్మన్‌ని విన్ను నిన్ను నేనే మోసం చేయకపోతే ఈరోజు అందరిలో నేను తప్పు చేసిందల్లా మిగిలేదాన్ని కాదు కదా! నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అనుక్షణం ఖాళీగా ఉండి ఈ ఆలోచనలే నా మనసుని దహించేస్తున్నాయి. విన్ను అక్క నువ్విలా రూమ్‌లో ఒక్కదానివే ఉంటే ఇలాంటి ఆలోచనలే నిన్ను డిస్టర్బ్ చేస్తుంటాయి. తను స్కూల్ నుంచొచ్చాడు కదా! నువ్వు కాసేపు తనతో టైమ్ స్పెండ్ చెయ్యి. అప్పుడు నువ్వు నార్మల్ అవుతావు అంటూ విన్నుని తను దగ్గరికి పంపించింది. విన్ను అక్క ఇంట్లో ఒక్కతే ఉండడం వల్ల ఇలా అవుతుంది. తను ఖాళీగా ఉండకూడదు. ఏదైనా వర్క్‌లో బిజీ అయిందంటే ఈ డిస్టర్బెన్స్ నుంచి బయటపడుతుంది. ఫస్ట్ తనని వర్క్‌లో బిజీ చేయాల్సిందే. విన్ను అక్క కోసం ఓ మంచి జాబ్ ఇవ్వమని ఆర్మన్‌ని ఒప్పించాలి. ఆర్మన్‌ని ఒప్పించడం కష్టమే. కానీ తన ఆఫీస్‌లో అయితే ఆర్మన్ ఉంటాడు కాబట్టి విన్ను అక్క సెక్యూర్‌గా ఉంటుంది. వెంటనే ఆర్మన్‌ని ఒప్పించాలి. మరి ఆ తర్వాత ఆర్మన్ విన్నుకి జాబ్ ఇస్తాడా? మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.